అనేక స్టడీస్ ఉన్నాయి, అనేక పరిశోధనలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, నివేదికలు ఉన్నాయి. మామూలుగా లేవు. పేదరిక నిర్మూలన పైన జరిగినంత రీసెర్చ్ ప్రపంచంలో దేనిపైన జరగలేదు కావచ్చు, అయినా పేదరికం అలాగే ఉంది. సో ఆ పరిశోధనే కాదు, దీనిపైన అనేక బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. సో ఎలా పేదరికాన్ని P4ను మనం ఏం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అదొక మంచి ప్రయత్నం. సమాజంలో సంపద కలిగిన వారు దాతృత్వ భావనతో బాధ్యతాయుతంగా పేదలకు సహకరించడం, దానికి ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయడాన్ని ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే పేదరికం నిర్మూలన పట్ల, పేదల పట్ల ఆ కన్సర్న్ ఉండాల్సిందే. అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి వచ్చినప్పుడు అడుగుతారు, మీ అర్థశాస్త్రానికి, ప్రధానంగా అర్థశాస్త్రానికి ఏమిటి తేడా అని అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ఎకనామిక్స్ అండ్ మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ అని. అప్పుడు అమర్త్య సేన్ అంటాడు, ద మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ డీల్ విత్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, బట్ మై ఎకనామిక్స్ డీల్స్ విత్ ది దోస్ హూ కుడ్ నాట్ ఫేర్ వెల్ అంటాడు. అంటే ప్రధానంగా అర్థశాస్త్రం విజయవంతుల విజయ గాథల్ని కీర్తిస్తే, ఒక జెఫ్ బెజోస్, ఒక బిల్ గేట్స్, ఒక గౌతమ్ అదానీ, ఒక ముఖేష్ అంబానీ, సో ఇలా విజయవంతుల విజయ గాథల్ని ప్రధానంగా అర్థశాస్త్రం కీర్తిస్తే, నా అర్థశాస్త్రం అంతగా విజయం సాధించలేని అభాగ్య జీవుల జీవితాల్ని చర్చిస్తుంది అంటాడు అమర్త్య సేన్. అందుకే మీరు అమర్త్య సేన్ పుస్తకాలు మీకు ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ, హంగర్ అండ్ పబ్లిక్ యాక్షన్, పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్, ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్, చాయిస్ అండ్ జస్టిస్, ఇలా మీరు ఏ పుస్తకాలన్నా చదవండి. ఆ వెల్ఫేర్ అనేది ఒక సోషల్ డెవలప్మెంట్, ఒక దృక్పథం మనకు కనబడుతుంది. సో అందువల్ల మీకు అమర్త్య సేన్, జీన్ రేజ్ లాంటి వాళ్ళు అనేక పరిశోధనలు జరిపారు. సో దెర్ ఇస్ నో డెర్త్. అందువల్ల పేదలకు సహకరించాలి, సంపన్నులు అనే దాంట్లో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ దాతృత్వంతో సమాజాలు మారవు. స్ట్రక్చరల్ ఎకనామిక్ పాలసీస్ వల్ల సమాజాలు మారుతాయి. దాతృత్వంతో సమాజాలు మారవడానికి ప్రపంచంలో ఫిలాంథ్రపీకి ఏం కొరత లేదు కదా. మీకు ఫిలాంథ్రపీ అవసరమే, కానీ దాతృత్వం వల్లనే సమాజం మారుతుంది అనే ఎకనామిక్ మోడల్ ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎఫర్ట్స్. ఇప్పుడు మీకు అనేక NGOs ఉన్నాయి, బ్రహ్మాండంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, కానీ అవి ఒక ప్రోటోటైప్స్ని క్రియేట్ చేశాయి, మోడల్స్ని క్రియేట్ చేశాయి, లిమిటెడ్ ప్రభావాన్ని చూపాయి, కానీ సమాజంలో ఉన్న మొత్తం పేదరికాన్ని నిర్మూలించలేకపోయాయి. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR అని వచ్చింది. అంటే తమ ప్రాఫిట్స్లో 2% CSR కింద ఖర్చు పెట్టాలి. మనకు తెలుసు CSR ఎన్ని చోట్ల ఎంత బాగా అమలవుతుందో. కొన్ని చోట్ల ప్రయత్నాలు మంచిగా ఉండవచ్చు, కానీ మొత్తం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పేదరికం పోతుందని ఒక సందర్భంలో మనకు చెప్పాను. ఏం జరిగింది? జరగలేదు. ఇక అసలు ఎకనామిక్స్లోనే డామినెంట్ పారాడిమ్ అంటారు. ఈ డామినెంట్ పారాడిమ్లో భాగంగా ఎకానమిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధిని సాధిస్తే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆర్థిక వృద్ధిని సాధిస్తే అది దానంతటదే పర్కలేట్ అయి పేదవారికి కూడా జీవితాలకు ప్రభావితం చేసి పేదరికాన్ని నిర్మూలిస్తుందని పర్కలేషన్ థియరీ అన్నారు. సో అంటే గ్రోత్ ఆటోమేటికల్లీ పర్కలేట్స్, కానీ జరగలే అది. అందుకే అప్పుడు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లాంచ్ చేస్తూ ఒక మాట అన్నది. సో గ్రోత్ అచీవ్ ద గ్రోత్ విల్ టేక్ కేర్ ఆఫ్ పావర్టీ అని ఇప్పటి వరకు అన్నారు, కానీ అది జరగలేదు. నౌ అటాక్ పావర్టీ, దట్ విల్ ఆటోమేటికలీ టేక్ కేర్ ఆఫ్ గ్రోత్. అంటే వృద్ధిని సాధిస్తే పేదరికం పోదు, పేదరికాన్ని నిర్మూలిస్తే వృద్ధి పెరుగుతుంది అని ద రివర్స్ థియరీ కూడా వచ్చింది పర్కులేషన్కు. తర్వాత ఒక దశకు వచ్చే వరకు ఏంటంటే ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉన్నా అది ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచలేకపోయింది. చాలా చోట్ల మనకు ఇప్పుడు గుజరాత్లో మీకు చాలా డెవలప్డ్ స్టేట్, చాలా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే స్టేటు, కానీ మాల్న్యూట్రిషన్, పోషకాహార లోపాలు పిల్లల్లో ఎక్కువ, ఫిమేల్ మేల్ రేషియో, స్త్రీ పురుష నిష్పత్తి స్త్రీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు చాలా సోషల్ ఇండికేటర్స్లో గుజరాత్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర లాంటి రిచర్ స్టేట్స్ కూడా కేరళతో పోలిస్తే దిగదుడిపోయాయి. సో మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నప్పుడు
ఎకనామిక్ డెవలప్మెంట్ ఒకటే సాధిస్తే సరిపోదు, అది మానవాభివృద్ధిగా సామాజిక అభివృద్ధిగా మార్పు చెందాలి అని అమర్త్య సేన్ లాంటి అర్థశాస్త్రవేత్తలు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి లాంటి సంస్థలు ప్రకటించాయి. అందుకే అమర్త్య సేన్ అంటాడు, ఎకనామిక్ డెవలప్మెంట్ డు నాట్ నెసెసరీలీ లీడ్ టు సోషల్ డెవలప్మెంట్ అంటాడు. అంటే ఆర్థికాభివృద్ధి దానంతరదే సామాజిక అభివృద్ధిగా మానవాభివృద్ధిగా దారితీయకపోవచ్చు. అందువల్ల హ్యూమన్ డెవలప్మెంట్ సాధించాలి. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, ఫిమేల్ మేల్ ఉమెన్ జెండర్ జస్టిస్, యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్, యాక్సెస్ టు శానిటేషన్, యాక్సెస్ టు పారిశుద్ధ్యము, తాగునీరు, ఇలా అనేక ఇండికేటర్స్, ఒక మంచి పర్యావరణం, దీన్ని హ్యూమన్ డెవలప్మెంట్ అన్నారు. అది కూడా అయ్యాక నెక్స్ట్ స్టేజ్లో హ్యూమన్ హ్యాపీనెస్ అన్నారు. అంటే మానవుడు ఆనందంగా ఉండటానికి కేవలం సంపద సృష్టియే సరిపోదు అని. సో అందువల్ల ప్రధానంగా మీకు మన దేశంలో 70s, 80s డైరెక్ట్ అటాక్ అండ్ పావర్టీ అని గరీబీ హటావో నినాదం ఇచ్చింది ఇందిరాగాంధీ. సో ఈ పర్కలేషన్ థియరీ అంటే గ్రోత్ సాధిస్తే దానంతట అదే పేదరికాన్ని పోతుందన్నారు. కానీ కాదు, లెట్ us డైరెక్ట్లీ అటాక్ పావర్టీ అండ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, జవహర్ రోజ్గార్ యోజన అని రకరకాల స్కీములతో వచ్చారు. ఇప్పటికీ కూడా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం రూపంలో ఈ పథకాలు ఉన్నాయి. సో అవి దాటిన తర్వాత ఇది కాదు, పేదలకు సోషల్ సేఫ్టీ నెట్స్ ఉండాలి. అందువల్ల అభివృద్ధి అనేది వేగంగా జరుగుతున్న క్రమంలో ఆ అభివృద్ధి వేగాన్ని అందరూ అందుకోలేరు కనుక సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండాలి అని సంక్షేమం అనే కాన్సెప్ట్ వచ్చింది. డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో అమర్త్య సేన్ డెవలప్మెంట్ అనేది 5 రకాల ఫ్రీడమ్కి దారి తీయాలి అంటాడు. ఒకటి ఇంటర్నల్ ఫ్రీడమ్, అంతర్గత స్వేచ్ఛ, తార్కికంగా ఆలోచించగలగడం, సృజనాత్మకంగా భావ వ్యక్తీకరణ చేయగలగడం, చదువుతో సాధ్యమవుతుంది. ఇది ఇంటర్నల్ ఫ్రీడమ్ అన్నాడు. రెండవది పార్టిసిపేటరీ ఫ్రీడమ్, భాగస్వామ్య స్వేచ్ఛ, పాలనలో ప్రజలు భాగస్వాములు కాగలగాలి. ప్రొసీజరల్ ఫ్రీడమ్, అనవసరపు నియమ నిబంధనల నుంచి స్వేచ్ఛ కావాలి. ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్, వినిమయ స్వేచ్ఛ, అంటే ప్రజల కొనుగోలు శక్తి ఉండి ప్రజలు తాము నచ్చిన వాటిని వినిమయం చేసుకోగలగాలి. 5వది ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అంటారు, రక్షిత స్వేచ్ఛ, అంటే ప్రతి ఒక్క ఎకానమీలో అందరూ వేగంగా పరిగెత్తలేరు కనుక ఆ అభాగ్య జీవులకు అండగా ఉండే ఒక సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండాలి అని చెప్పి సామాజిక పింఛన్లు, ఇలా వెల్ఫేర్ స్కీమ్స్ మొదలై అవి శృతి మించి రాగానపడి ఇవాళ ఆర్థిక వ్యవస్థకు భారమై అప్పులకు కారణమై ఉచితాలుగా మారిపోయాయి. సో ఇలా ఇప్పుడు